కళ్యాణ్ గారు, ఇమాన్యుయల్ గారు అయితే టాప్ 2 పొజిషన్స్లో అయితే ఉన్నారనమాట. ఓటింగ్ అనేది మనకి శుక్రవారం రాత్రితో క్లోజ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ ఫ్యామిలీ వీక్లో భాగంగా ఓటింగ్ పోల్స్ అనేవి క్లోజ్ అయినాయి. ఇంక ఈరోజు శనివారం కాబట్టి యాజ్ ఆఫ్ నో మనకి ఆల్మోస్ట్ 100కి 99% అఫీషియల్ ఓటింగ్ ప్రకారం వచ్చిన బజ్ ఏంటంటే, అఫ్కోర్స్ నేను విడిగా చెప్పక్కర్లేదు, కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు నామినేషన్ ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ తనుజ వీళ్ళు టాప్ 2లో ఉంటారు. బట్ ఈ వీక్ తనుజ గారు లేకపోవడం వల్ల మన కళ్యాణ్ గారు అయితే టాప్ 1లో అయితే ఉన్నారు. అసలు మామూలు ఓట్లు పట్టలేదు కళ్యాణ్ గారికి అయితే. మిస్డ్ కాల్స్ అయినా ఓట్స్ అయినా హాట్స్టార్. అండ్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇమాన్యుయల్ గారు నామినేషన్స్లోకి వచ్చిన ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఇమాన్యుయల్ గారికి కూడా చాలా బాగా ఓట్లు పడ్డాయి. ఆయనకి ఎంత బాగా ఓట్లు పడ్డాయి అంటే ఆయన టాప్ 2 అంటే కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ గారే ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఒకవేళ తనుజ గారు కూడా ఒకవేళ నామినేషన్లు ఉంటే టాప్ ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఓటింగ్ పరంగా అనేది కామెంట్ చేయండి. తనుజ, ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్. సో యాజ్ ఆఫ్ నో ఈ 11th వీక్ చెప్పుకున్నట్లయితే కళ్యాణ్ టాప్ 1లో ఉన్నారు, ఇమాన్యుయల్ టాప్ 2లో అయితే ఉన్నారనమాట. ఇమాన్యుయల్ గారు సైన్ ఆఫ్ మీటింగ్ అన్నారు.